దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ కానున్నారు. కేంద్ర మంత్రులు భూపేందర్ సింగ్, సిఆర్ పాటిల్లను కలవనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు వెలువడనున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ కానున్నారు. కేంద్ర మంత్రులు భూపేందర్ సింగ్, సిఆర్ పాటిల్లను కలవనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపైన చర్చించనున్నారు. ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు వెలువడనున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన విషయంతో పాటు మరోవైపు గౌరవెల్లి కావచ్చు, మిగిలినటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశంపై కూడా ఇటీవల సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక వీటి అనుమతులకు సంబంధించిన అంశాలపై కూడా ఈ రోజు సిఆర్ పాటిల్ తో పాటు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో పాటు మరోవైపు భూపేంద్ర యాదవ్ ఇద్దరిని కూడా వారిద్దరిని కూడా కలిసి అన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. తెలంగాణ సాగునీటి ప్రాచీన పర్యావరణ అనుమతుల ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచినట్టు చెప్పవచ్చు. సుప్రీంకోర్టు తాజా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో న్యాయపరమైన అవకాశాలు ఖచ్చితంగా చేసుకుంటూ పాలమూరు రంగారెడ్డి, సీతారామ సాగర్, దిండి, గౌరవెల్లి వంటి కీలక ప్రాజెక్టులు 6 నెలల్లో పర్యావరణ అనుమతులు సాధించడం లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభిస్తుంది. దీనికి సంబంధించిన అంశాలపై కూడా ఈ రోజు ఢిల్లీలో భూపేంద్ర యాదవ్ తో పాటు సిఆర్ పాటిల్ కూడా కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని విషయాలపై కూడా కీలక నిర్ణయం కూడా తీసుకున్న అవకాశం. ఈ సమావేశంలో అటు మంత్రి ఉత్తమ్ కుమార్ తో పాటు అదేవిధంగా కొంతమంది కీలక నేతలు కూడా ఇందులో పాల్గొనే అవకాశం. సుప్రీంకోర్టు తాజా తీసుకున్నటువంటి న్యాయపరమైన ప్రస్తుత పూర్తిగా వినియోగించేందుకు పెండింగ్ లో ఉన్నటువంటి పర్యావరణ అనుమతులకి పూర్తిగా అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు ప్రత్యేక నోడల్ అధికారిని నియమించి 60 రోజుల్లో దరఖాస్తు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసి సాధ్యమైనంత వరకు 6 నెలల్లో అనుమతులు సాధించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తిగా ఒక నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగానే ఈ రోజు కేంద్ర మంత్రి జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో పాటు మరోవైపు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ కలిసి అన్ని విషయాలపై కూడా చర్చించి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. శోభా. రైట్, థ్యాంక్ యూ సునీల్.